డైలీ టేస్ట్ ది డైలీ. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అల్టిమేటం జారీ చేశారు. మునుగోడు నియోజకవర్గంలో ఇటీవల వైన్ షాపులు దక్కించుకున్న వారితో ఆయన భేటీ అయ్యారు. తాను పెట్టిన షరతులపై వ్యాపారులతో చర్చించారు. మధ్యాహ్నం నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే వైన్ షాపులు నడుచుకోవాలని, అలాగే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే పర్మిట్ రూమ్లు నడుపుకోవాలని గట్టిగా కోరారు. ఇక బెల్ట్ షాపులకు మద్యం అమ్మొద్దని తేల్చి చెప్పారు. తాను పెట్టిన రూల్స్ పాటించాల్సిందేనని, లేదంటే వైన్ షాపులు తిరిగి వాపస్ చేయాలని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హుకుం జారీ చేశారు. అయితే ఈ సమావేశానికి చౌటుప్పల్ మండలం వైన్స్ దక్కించుకున్న వ్యాపారులు హాజరు కాలేదు. డిసెంబర్ 1 నుంచి కొత్త వ్యాపారస్తులు షాపులు ఓపెన్ చేసుకోవాల్సి ఉండగా రాజగోపాల్ రెడ్డి పెట్టిన రూల్స్ పాటిస్తే మద్యం షాపులు నడపలేమంటున్నారు వ్యాపారులు. ఇక ఏదైతే కొత్తగా టెండర్లు దక్కించుకున్న వైన్ షాప్ యజమానులతో మునుగోడు ఎమ్మెల్యే సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి కొంతమంది కూడా హాజరు కాని పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొంతమంది వ్యాపారస్తులు దానికి సుముఖంగా ఉన్నప్పటికీ మరికొంత వ్యాపారస్తులు అయితే దీనికి అసలు ఒప్పుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య. సునీత, మునుగోడు నియోజకవర్గంలో ఏదైతే మద్యం వ్యాపారాలకు సంబంధించి వైన్ షాప్లు నడిపేందుకు ఏదైతే గత నెలలో నిర్వహించినటువంటి వైన్ షాప్ టెండర్లకు సంబంధించి కూడా తాను పెట్టిన రూల్స్ పాటించే వారైతేనే టెండర్లలో పాల్గొనాలంటూ కూడా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత నెలలో టెండర్ల ముందే కొత్త రూల్స్, తాను పెట్టే రూల్స్ పాటించే వారైతేనే టెండర్లలో పాల్గొనాలని కూడా ఆయన కొంతమంది అనుచరులతో కూడా అటు ఎక్సైజ్ అధికారులకు కూడా వినతిపత్రాలు ఇప్పించడంతో పాటు ఆయన కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియా వేదికగా కూడా విడుదల చేసిన సిచ్యువేషన్ ఉంది. అయితే మద్యం షాపులకు సంబంధించినటువంటి టెండర్లు ఆల్రెడీ టెండర్ల డ్రా కార్యక్రమం కూడా అయిపోవడం జరిగింది. టెండర్లలో దక్కించుకున్నటువంటి మద్యం వ్యాపారులు డిసెంబర్ 1 నుంచి కూడా కొత్త వైన్ షాపులను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు షాపులను ప్రారంభించుకునేందుకు కూడా ఏర్పాట్లు చేసుకునేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలోనే మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా మొత్తం 7 మండలాలకు సంబంధించి 32 వైన్ షాపులు ఉన్నాయి. ఆ 32 వైన్ షాపులకు సంబంధించినటువంటి యజమానులను తన ఏదైతే రూల్స్ కు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పెట్టినటువంటి రూల్స్ పాటించే విధంగా కూడా వారు ఉండాలంటూ కూడా కొంతమంది వ్యాపారస్తులను తను హైదరాబాద్ లోని తన నివాసానికి పిలిపించుకొని వారితోటి సమావేశం నిర్వహించినట్టుగా కూడా ప్రచారం సాగుతుంది. ఆ వ్యాపారస్తులు కూడా కొంతమంది వెళ్లారు, కొంతమంది వెళ్ళలేదు అనేది కూడా కొంత ఆ మద్యం వ్యాపారస్తులే సమావేశానికి వెళ్లి వచ్చిన వారికి మాత్రం బయట మిగతా వ్యాపారస్తులతోటి తమకు రాజగోపాల్ రెడ్డి పెట్టినటువంటి రూల్స్ విషయం పైన కూడా చర్చించుకున్నట్టుగా కూడా ప్రచారం సాగుతుంది. రాజగోపాల్ రెడ్డి మరి కొత్తగా పెట్టినటువంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 10 గంటల వరకు వైన్ షాపులు తెచ్చి ఉంచాలి. అలాగే బెల్ట్ షాపులకు సంబంధించి మద్యాన్ని అమ్మవద్దు. ఇటు వైన్ షాపు పక్కనే ఏర్పాటు చేసుకునేటువంటి పర్మిట్ రూమ్ ఏదైతే ఉందో అది కూడా సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే మాత్రమే నిర్వహించాలి. ఇటు వైన్ షాపులను కూడా ఏదైతే ఊరు బయట ఊరు శివార్లు ఏర్పాటు చేసుకోవాలనేది ఆయన కొత్తగా పెట్టినటువంటి రూల్స్. ఈ నియమాలు పాటించేటట్టయితేనే మీరు వైన్ షాపులు నా నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకోవాలి, లేదంటే వైన్ షాపులు నాకు అప్పచెప్పి అంటే మా అనుచరులకు ఇచ్చేయాల్సిందే అంటూ కూడా ఆయన వ్యాపారస్తులతో సమావేశంలో వ్యాపారస్తులకు హెచ్చరిక కూడా జారీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు వైన్ షాపులు దక్కించుకున్నటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పెట్టిన రూల్స్ పాటించాలంటే మేము మద్యం షాపులు నడపలేము, వ్యాపారం చేయలేమంటూ కూడా కొంతమంది ఆవేదన చెందుతూ ఇటు ఎక్సైజ్ అధికారులకు తమ బాధను విన్నవించుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ సమావేశానికి సంబంధించి 32 వైన్ షాపులు ఉన్నప్పటికీ కూడా చౌటుప్పల్లో ఈ 32 వైన్ షాపులకు సంబంధించి నియోజకవర్గంలోనే ఉన్నటువంటి టోటల్ 32 వైన్ షాపులలో 14 వైన్ షాపులు కేవలం చౌటుప్పల్ మండలంలోనే ఉండడం, ఆ చౌటుప్పల్ మండలానికి సంబంధించినటువంటి 14 మంది వ్యాపారస్తులు 14 వైన్ షాపులకు సంబంధించిన వారు కూడా ఈ సమావేశానికి రాజగోపాల్ రెడ్డి పిలిచినా కూడా వెళ్ళలేదనేది కూడా ప్రచారం సాగుతుంది. తాము ప్రభుత్వం పెట్టినటువంటి మద్యం పాలసీకి సంబంధించినటువంటి రూల్స్ నే
పాటిస్తాము, ఆ విధంగానే వైన్ షాప్లను ఏర్పాటు చేసుకుంటామంటూ కూడా వీరంతా కూడా రాజగోపాల్ రెడ్డి పిలిచినా కూడా వెళ్ళకపోవడం, మరోవైపు కొంతమంది మిగతా వైన్ షాప్లకు సంబంధించి రాజగోపాల్ రెడ్డి వద్దకు వెళ్లి ఆయనతోటి ఇలా అయితే మాకు వ్యాపారం చేయలేము, ఇప్పటికే టెండర్ ప్రక్రియకు సంబంధించి కూడా 2 లక్షలు ఉన్నటువంటి రుసుము కూడా 3 లక్షలకు పెంచడం, అదనంగా ₹1,00,000 కూడా ప్రభుత్వం పెంచింది. ఇప్పుడు వ్యాపారం నడుపుకోవాలంటే ప్రభుత్వానికి 6 నెలలకు ఒకసారి కట్టేటువంటి ఏదైతే ట్యాక్స్ ఉంటుందో అది కూడా చెల్లించలేము. కాబట్టి ఈ రూల్స్ ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి రూల్స్ ప్రకారం అయితే మేము వైన్ షాపులు ఏర్పాటు చేస్తామంటూ కూడా వ్యాపారస్తులు రాజగోపాల్ రెడ్డికి విన్నవించుకున్నప్పటికీ తను మునుగోడు నియోజకవర్గ ప్రజల ఆర్థిక పరిస్థితుల పైన కూడా ఒక నిర్ణయం తీసుకున్నాను, ఆ నిర్ణయం ప్రకారమే మీరంతా కూడా ఇక్కడ నేను చెప్పిన విధంగానే వ్యాపారం చేయాల్సి ఉంటుందనేది కూడా వైన్ షాప్ యజమానులకు చెప్పడంతో వారంతా కూడా కొంత అసహనం వ్యక్తం చేయడం, ఇటు మద్యం షాపులకు సంబంధించి మరో 10-15 రోజుల్లో కొత్త మద్యం షాపులు ఏర్పాటు చేసుకోవాలి, ఇప్పటికే 6 నెలలకు సంబంధించి ముందస్తు ట్యాక్స్ చెల్లించడంతో పాటు మద్యం సంబంధించి ఏదైతే అమ్మడానికి సంబంధించి రావాల్సినటువంటి రేషన్ సంబంధించి కూడా ఆ నెలకు సంబంధించి అది కూడా చెల్లించుకోవడం జరిగింది. ఇప్పటికే లక్షల్లో డబ్బులు చెల్లించాం ప్రభుత్వానికి, అయినా కూడా రాజగోపాల్ రెడ్డి పెట్టేటువంటి రూల్స్ తోటి ఈ మద్యం వ్యాపారానికి సంబంధించి ఓపెన్ చేయాలా లేదంటే ఓపెన్ చేసిన తర్వాత రాజగోపాల్ రెడ్డి ఇబ్బందులకు గురి చేస్తాడా, మరోవైపు రాజగోపాల్ రెడ్డికి వైన్ షాప్ లో ఇవ్వాలంటే ఆయనకు సంబంధించి ఏదైతే ఇప్పటి వరకు పెట్టినటువంటి పెట్టుబడి ఇస్తారా లేదా అనే సందిగ్ధంలో ఇటు మద్య వ్యాపారస్తులు ఉన్నారు. ఈ రాజగోపాల్ రెడ్డి పెట్టినటువంటి రూల్స్ పైన ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా స్పందించడం, ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి పాలసీనే మునుగోడు నియోజకవర్గంలో ఉంటుంది మద్యం వ్యాపారానికి సంబంధించి. కొంతమందికి అంటే ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర మంత్రులకు సొంతంగా ఆలోచనలు ఉండవచ్చు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే మద్యం పాలసీ ఉంటుంది. అదే విధంగా మునుగోడు నియోజకవర్గంలో కూడా అదే మద్యం పాలసీ అమలు అవుతుంది. రాజగోపాల్ రెడ్డి పెట్టిన రూల్స్ పాటించాలంటే అక్కడ మద్యం వ్యాపారం నడపలేరు, కాబట్టి నేను హామీ ఇస్తున్నాను అంటూ కూడా మద్యం వ్యాపారస్తులు కొంతమంది మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసిన సమయంలో ఆయన హామీ ఇవ్వడంతో వైన్ షాప్లకు సంబంధించి టెండర్లకు సంబంధించి కూడా భారీగా దాఖలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు టెండర్లు దక్కించుకున్నటువంటి ఎవరైతే మద్యం వ్యాపారస్తులు ఉన్నారో వారు ఇప్పుడు మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా 32 షాపులకు సంబంధించి డిసెంబర్ 1 నుంచి ప్రారంభించుకోవాలి, కాబట్టి ఏర్పాట్లు చేసుకునే విషయం పైన కూడా వారు ఎక్కడెక్కడైతే మద్యం షాప్ దక్కిందో ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రాంతాలను షాపులను ఓపెన్ చేసుకునేందుకు ఆ స్థలాలను కూడా చూసుకుంటున్న సమయంలో రాజగోపాల్ రెడ్డి వారందరినీ పిలిచి వారితోటి సమావేశం నిర్వహించి నేను పెట్టిన రూల్స్ పాటించాలి లేదంటే వైన్స్ మాకే ఇచ్చేయండి అంటూ కూడా ఆయన చెప్పడంతో ఇప్పుడు వైన్స్ సంబంధించినటువంటి వ్యాపారస్తుల్లో మాత్రం కొంత ఆందోళన వ్యక్తం అవుతుంది. ఎక్సైజ్ అధికారులను ఈ విషయం పైన కూడా ఆరా తీసినప్పటికీ దీనిపైన ఏం జరుగుతుంది, మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి పెట్టిన రూల్స్ పాటించాలా లేదంటే ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి రూల్స్ పాటించాలా అని చెప్పి ఎక్సైజ్ అధికారులను కూడా మద్యం వ్యాపారస్తులు కూడా ఒత్తిడి చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ విషయం పైన ఇటు రాజగోపాల్ రెడ్డి మద్యం వ్యాపారస్తులతోటి నిర్వహించినటువంటి ఈ సమావేశం కూడా రహస్యంగా కూడా నిర్వహించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇటు మద్యం వ్యాపారస్తులకు రాజగోపాల్ రెడ్డి హుకుం జారీ చేయడంతో రాజగోపాల్ రెడ్డి హుకుంగా ఇది మద్యం వ్యాపారస్తులు చెప్తున్నారు కాబట్టి వాళ్ళంతా సమావేశానికి వెళ్లి వచ్చిన తర్వాతనే ఈ విషయం బయటికి రావడంతో కొంత అయితే మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాప్లను ఏర్పాటు విషయంపై జరుగుతున్నటువంటి చర్చ పరంగా కూడా రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వ పరంగా కొంత వ్యతిరేకంగానే ఆయన ఈ రూల్స్ పెట్టడంతో అసలు వ్యాపారస్తులు వైన్ షాప్లను ఓపెన్ చేస్తారా లేదంటే రాజగోపాల్ రెడ్డికి అప్పచెప్పి వెళ్తారా అనేది కూడా ఒకవైపు నడుస్తున్నప్పటికీ మరోవైపు లక్షల్లో పెట్టుబడి పెట్టాం, తమకు రాజగోపాల్ రెడ్డి పెట్టినటువంటి రూల్స్ పాటిస్తే మద్యం వ్యాపారమే చేయలేమనేది కూడా కొంత ఆయన వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నప్పటికీ రాజగోపాల్ రెడ్డి మాత్రం కేవలం మునుగోడు నియోజకవర్గ ప్రజల ఆర్థిక స్థితిగతుల విషయం పైన మాత్రమే తను ఈ రూల్స్ పెట్టినట్టుగా కూడా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెప్తున్నప్పటికీ రాజగోపాల్ రెడ్డి చెప్తున్న విషయాలపైన వ్యాపారస్తులు మరి ఆయన పెట్టిన రూల్స్ ప్రకారం మద్యం షాపులను ఓపెన్ చేసి నడుస్తారా లేదంటే ఆయనకే ఈ మద్యం షాపులకు సంబంధించి అప్పచెప్పి ఆయన అనుచరులకు ఇచ్చి వెళ్తారా అనేది కూడా కొంత
మునుగోడు నియోజకవర్గమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి పెట్టిన రూల్స్ పాటిస్తే మిగతా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజల నుంచి కావచ్చు, ప్రతిపక్షాల నుంచి కావచ్చు ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ నియోజకవర్గాల్లో మిగతా నియోజకవర్గాల్లో కూడా రాజగోపాల్ రెడ్డి పెట్టినటువంటి రూల్సే పాటించాలి అనే విధంగా కొత్త నినాదం బయటకు వస్తే మాత్రం ప్రభుత్వానికి మాత్రం భారీ స్థాయిలో ఆదాయానికి గండిపడే అవకాశంతో పాటు కొంత వ్యతిరేకత కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీనిపైన రాజగోపాల్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు పట్ల ప్రభుత్వ పరంగా జూపల్లి కృష్ణారావు కేవలం మద్యం వ్యాపారస్తులతోటి మాత్రమే ఆయన వారికి హామీ ఇవ్వడం జరిగింది. కానీ బహిరంగంగా రాజగోపాల్ రెడ్డి పెట్టినటువంటి రూల్స్ బయటకు వస్తున్నప్పటికీ ఎందుకు స్పందించడం లేదనేది కూడా కొంత చర్చ అయితే సాగుతుంది. సునీత, రైట్, థ్యాంక్ యూ.